హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఆల్రెడీ ఎండాకాలం వచ్చేసిందని మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఎండాకాలంలో అయితే చాలా ఫేమస్ మామిడికాయలు. సో మేమైతే ఇప్పుడు ఈ వ్లాగ్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. సో మా తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెడతాము ఏంటో అనేది మీకు ఈ వ్లాగ్లో కంప్లీట్గా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను గోదావరిఖనిలో ఉన్నాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది. మామిడికాయలు అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మేము ఒక 15-20 కాయలు అయితే తీసేసుకొని మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము. ఆల్రెడీ మా మామయ్య బజార్కి వెళ్ళి మామిడికాయలు అయితే పీసెస్ కట్ చేయించుకొని వచ్చేసాడు. మీకు కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక చూస్తున్నారు కదా, మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. టేస్ట్ ఫస్టే చూసాము ఒక కాయ. సో చాలా పుల్లగా ఉన్నాయి. ఇవైతే మామిడికాయలు మా మామయ్య బజార్కి వెళ్ళి కట్ చేయించుకొని వచ్చారు నీట్గా. సో ఇప్పుడు కొంచెం జీడి ఉంది కదా, అది తీసేసి నీట్గా తుడుస్తున్నది. ఆర్వి హెల్ప్ చేస్తుంది మనకి. ఇవన్నీ నీట్గా తుడిచాక మళ్ళీ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు తుడిచేసి పక్కకి కొద్దిసేపు పెట్టేద్దాము, అంటే కొంచెం తడి అనేది వెళ్ళిపోతుంది. జీలకర్ర, ఆవపిండి, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు, కారము, ఉప్పు. సో అన్నీ తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మా అత్తమ్మ అయితే కలుపుతుంది. ఆ కొలతలు ఎట్లా ఏంటి అనేది అన్నీ చెప్తుంది. 3 కిలోలన్నర ముక్కలు, 3 కిలోలన్నర. కారం ఎంత? కిలోకి 100 గ్రాములు కారం. సో ఇప్పుడు ఈ కారం ఎంత ఉంది? ఇది 350 గ్రాములు ఉంది. 3 కిలోలన్నర కాబట్టి 350 కారం. ఏమేయాలి? కారం ఏం కాదు, కారం. సో ఫస్ట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం కొద్దిగా తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఉప్పు 3/4 కిలోల ఉప్పు. 3/4 కిలోల ఉప్పు కలిపేస్తున్నాము. సో ఇలా బాగా కలుపుకోవాలి. 100 గ్రాములు ఆవు పిండి, 100 గ్రాముల ఆవాల పిండి. నెక్స్ట్ ఇది 50 గ్రాములు మెంతులు, జీలకర్ర. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, ముక్క మెత్తగా అయిపోతుంది కాబట్టి మెంతులు కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తీసినవి ఎల్లిపాయలు కొన్ని వేసుకుంటే ముక్క మంచిగా, ఈ ఎల్లిపాయలు తింటా అంటే పుల్లగా మంచిగా ఉంటాయి. ఇవి వేసుకోవాలి ఇట్లా. ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత ఉప్పు వేసినాం కదా, అదంతా ముక్కలకు బట్టి ఊరి నీళ్ళలాగా ఊరుతుంది. ఊరినాక ముక్కలకు అంతా మంచిగా పీల్చుకుంటుంది, ఉప్పు మంచిగా పడుతుంది అన్నట్టు. ఇది ఇట్లా ఉండని తాలింపు పెట్టుకుందాం ఇక. సో ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ పల్లి నూనె 1 లీటర్ పల్లి నూనె అయితే తీసేసుకున్నాము. సిమ్లో పెట్టేసుకున్నాము. కిలో నూనెలో అది మంచిగా గాలినాక ఆవాలు వేసుకోవాలి. ఇంట్లో కొంచెం జీలకర్ర,
కొంచెం జీలకర్ర, ఇది మంచిగా గాలినాక తర్వాత ఎల్లిపాయలు మిక్సీ బట్టి అక్క ముక్క కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నా. పల్లి నూనె కాబట్టి ఇట్లా నురుగు వస్తుంది. ఇప్పుడు ఇది వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద వేసిన కదా, ఆ కచ్చపెచ్చ దంచింది వేసిన కదా, మంచిగా గాలింది. అది నూనె మొత్తం చల్లగా అయినాక అప్పుడు పచ్చళ్ళ కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలపద్దు, కలిపితే నల్లగా అవుతుంది పచ్చడి. ఇప్పుడు బంద్ చేస్తాను, చల్లగా అయినాక కలుపుదాం. బంద్ చేసి పక్కకు పెట్టేసుకుంటాం. పక్కకు పెడతాం కథ. ఇక ఉండండి. అయితే పోపు వేసుకొని పక్కకైతే పెట్టుకున్నాము. ఒక 1/2 అవర్ వరకు చల్లగా అయిపోతుంది కదా. చల్లగా అయిపోయాక ఈ మామిడికాయ ముక్కలతోని కలిపేస్తాము. ఆ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా 1/2 అవర్ వరకు మనము వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ నూనె చల్లగా అయింది, ఇందులో పోసేసి కలుపుకోవాలి. తెల్లారేసరికి నూనె అంతా పైకి వస్తుంది. పచ్చడి రెడీ. ఆహా, చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇలాగే మేము అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాం. కొంతమంది ఏంటంటే జాడీలకి ఎత్తుకుంటారు. సో మేము రేపు మార్నింగ్ దాకా దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం వైట్ రైస్ తీసేసుకొని దాంట్లో టేస్ట్ ఎలాగ వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దామని కొంచెం తీసుకొని కలుపుకొని మా అత్తమ్మని అయితే పిల్లలకి తినిపిస్తుంది. పిల్లలు కదా ఎట్లుంది? అక్షయ్, ఎట్లుంది మామిడికాయ పచ్చడా? నెక్స్ట్ ఆర్వి. సో ఇలా కొత్త పచ్చడి టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో సమ్మర్లో ఇలా మామిడికాయ పచ్చడి అయితే చాలామంది పెట్టుకుంటారు. ఇలాగా సింపుల్గా మా బ్లాగ్ చూసి ఎవరైనా పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి. ఆ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాము. మంచి అందరం సాయంత్రం పూట ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటున్నాము. కొత్త మామిడికాయ పచ్చడి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఎప్పుడూ చూస్తూ ఉండండి. సో చూడండి పచ్చడి ఎట్లా ఊరిందో, మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది. సో ఇప్పుడైతే ఇంకా కలుపుకొని కంటైనర్లకు అయితే వేసేసుకుంటున్నాము. ఇంకా మా మామయ్య అయితే మాకైతే ఈ బాక్స్లో ప్యాక్ చేసి పంపించేస్తున్నారు హైదరాబాద్కి పచ్చడి. ఎవరికైనా పచ్చడి కావాలంటే కామెంట్ చేయండి, కొంచెం పంపిస్తాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి పచ్చడి పట్టుకెళ్తున్నాము మేము.